నా పేరు నీలం నాగేంద్రరావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఒంగోలు. తెనాల్లో నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకుల్ని రౌడీ షీటర్ల పేరుతోటి, గంజా బ్యాచ్ పేరుతోటి అక్కడ 2 టౌన్ సిఐ రాముల్ నాయక్, అదేవిధంగా 3 టౌన్ సిఐ రమేష్ బాబులు బహిరంగంగా లాఠీలతో కొట్టి, కాళ్ళతో తొక్కి అనాగరికంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో పురుష కష్టపు లాంటి వాళ్ళని కూడా బహిరంగంగా ఉరిదీయరు. ఖైదీలందరూ నిద్రపోయేటప్పుడు ఏగుజామున ఖైదీలు కూడా చూడకుండా తెలియకుండా ఉరిదీస్తారు ఉరిశిక్షలు భారతదేశంలో. కానీ తెనాలిలో నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకుల్ని రౌడీల పేరుతో ఇచ్చేసారు. 2 క్రిమినల్ కేసులుంటే రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చు. ఒక కానిస్టేబుల్ దాడి హత్యా ప్రయత్నం అన్నారు, అది మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళ చేతుల పవర్ ఉంది కాబట్టి FIR కట్టేసి 307 వేసి వాళ్ళని దాడి చేశారు. పోలీసులే శిక్షలు వేస్తే ఈ కోర్టులు ఎందుకు ఉంది? కోర్టులు మూసేయచ్చు కదా. పోలీసులే డైరెక్ట్గా శిక్షలు వేస్తే నడి రోడ్ల మీద ఈ కోర్టులు ఉంది ఎందుకు న్యాయస్థానంలో? ఇప్పుడు కారంచేడులో ఆ రోజు కమ్మోలను చంపే ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ చుండూరు జరిగేది కాదు. చుండూరులో రెడ్లను ఎన్కౌంటర్ అయితే దళితులు ఊచకోతకు వస్తే మళ్ళీ లక్ష్మీపేట జరిగేది కాదు. లక్ష్మీపేట కాపుల్ని ఎన్కౌంటర్ చేయలేదే. కాబట్టి అంటే నేరాలను కంట్రోల్ చేయడానికి అంటే దళిత సమాజాన్ని భయభ్రాంతులను చేయడానికి తెనాలిలో పోలీసు దాష్టికం చేశారు. అక్కడ జనసేన ఎమ్మెల్యే మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో 2 నెలల క్రితం అక్కడ తెనాలి ఐతనగర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడానికి తీసేయాలని కుట్ర జరిగింది. ఆడున్న స్థానిక మహిళలు, క్రైస్తవులు అందరూ కూడా అడ్డుకున్నారు. తీవ్రమైన ఆందోళన తప్పక తలకు మనోహర్ వచ్చి విగ్రహాన్ని ఆడబెడతామని చెప్పాడు. అప్పుడు వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకున్న పోలీసు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఒక కుట్ర ప్రకారం తెనాల్లో ఐతనగర్ అనేది కారంచేడు, చుండూరు ఉద్యమాలకు కూడా షెల్టర్ ఇచ్చింది. ఆడ ఉద్యమకారులు ఉన్నారు, ఆడ చాలామంది జైలు జీవితాలు అనుభవించారు చదువుకున్న యువత. చుండూరులో అప్పుడు మా తెనాల్లో మంగళ మందిరం అని ఉండేది. కాబట్టి అంటే ఇది జరిగిన సమాజం ఏంటంటే ఘటన అది ఆ 3 దళిత ముస్లింలను లాఠీ చార్జ్ చేయడం కాదు, ఒక రౌడీయిజం చేయడం, పోలీసు రౌడీయిజం. అది దళిత సమాజానికి వార్నింగ్ చేయటం. కూటమి ప్రభుత్వం సంవత్సరం కానుకోనమాట. అంటే పోలీసు మా గవర్నమెంట్లో వ్యతిరేకిస్తే, మా జోలికి వస్తే, మాకు ఎదురు తిరిగితే అనేది ఒక కూటమి ప్రభుత్వం గిఫ్ట్గా ఇచ్చింది. ఇదేమంటుంది మళ్ళీ హోంమంత్రి అనిత గారు, రాజ్యాంగ నిపుణురాలు ఆమె, మాజీ ఉపాధ్యాయురాలు. ఆమె ఏమంటారు? పోలీసులు కొడితే తప్పేమునిది అంటారు. అంటే పోలీసులు కొట్టపని ఏమైనా చట్టం ఏమైనా వచ్చిందా? ఇప్పుడు 1860 నాటి IPC, అదేవిధంగా CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో గత సంవత్సరం జూలై 1వ తారీఖున భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS వచ్చినాయి, భారతీయ ఇతీ నియమం అని. అంటే కొత్తగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏమైనా చట్టం తీసుకొచ్చారా? అంటే దళిత ముస్లింలు తప్పు చేస్తే నడు రోడ్డు మీద మేము కొడతామని చెప్పి ఏమన్నా చట్టం అని తెచ్చారని హోంమంత్రిని అడుగుతున్నాను. అసలుకి ఈమె రౌడీ షీటర్లను కొడితే తప్పేముంది? గంజాయి, ఇలా గంజాయి తెనాలి కొత్తగా వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అమలు అవుతుందా? కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం రోజు 3 నెలల్లో గంజాయి రహిత రాష్ట్రాన్ని చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈ సంవత్సరం అయింది. గంజాయి తాగేవాళ్ళని మేము గంజాయి బ్యాచ్ అంటున్నారు. గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా వస్తుంది? గంజాయి అమ్ముతున్న వాళ్ళు కేజీలు అమ్మల మీద పీడీ యాక్ట్లు ఏమైనా పెట్టారా? సారాయిగా వస్తున్న వాళ్ళ మీద గిద్దలూరు, మా జిల్లాలో గిద్దలూరు ప్రాంతంలో లంబాడీలు, ఎరుకులోళ్ళు, మాలవాళ్ళ మీద కేసులు పెడుతున్నారు పీడీ యాక్ట్లు. గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద ఎందుకు పెట్టడం లేదు పీడీ యాక్ట్లు? అదేవిధంగా చిలక పలుకులు పలుకుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంమంత్రి అనిత. కొడితే తప్పేముంది, పోలీసులు కొడితే ఏముందని. అయితే రౌడీ షీటర్ అని మాకు ఒంగోలులో మాజీ రౌడీ షీటరు వీరయ్య చౌదరి అని అతన్ని హత్య జరిగింది. హోంమంత్రి అనిత గారు హుటాహుటన అర్ధరాత్రి ఒంగోలు వచ్చి పాపం రాత్రి అంతా ఉండి ఏడ్చారు. తెల్లవారిపోతున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆడ అంత్యక్రియలకు హాజరయ్యాడు. అయ్యి చంపిన అంతకులు భూమి మీద ఉండే అర్హత లేదన్నాడు. కానీ చంపింది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, ఒకే తెలుగుదేశం పార్టీ, ఒకే ఊరు, ఒకే కులం, కమ్మ, వేరు చౌదరి కులానికి సంబంధించిన వాళ్ళు. వాడు రైస్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇంత మాఫియాని మాజీ రౌడీ కుటుంబానికి
మాజీ హోంమంత్రి ఎలా పరామర్శించి వచ్చింది? అయితే వాళ్ళంటే వాళ్ళ కులం కాబట్టి, అధికార పార్టీ కులం కాబట్టి వాళ్ళు పరామర్శించవచ్చు. అంటే ఒక రౌడీ అని కుక్కను కూడా పిచ్చి కుక్కను కొట్టచ్చు అన్నట్టు ఒక రౌడీ అంటే రౌడీకి హక్కు లేదా? నీ పక్కన ఉన్న చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే ఈ రోజుకి రౌడీ షీట్ ఉంది. చంద్రబాబు నాయుడు మొన్న 58 రోజులు జైల్లో ఉండి వచ్చాడు. అదేవిధంగా హోంమంత్రి అనేది స్వయంగా చెప్పింది, నా మీద 23 కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు మనకున్న 175 మంది ఎమ్మెల్యేలు, దరిదాపు 134 మంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి. ఎవరు నేర చరిత్ర లేని వాళ్ళు ఎవరు? నేర చరిత్రలో అందరికీ ఉంది. కాబట్టి అంటే నేర చరిత్ర ఉంటే కొడతారా? అంటే ఎన్కౌంటర్లు సమస్య పరిష్కారమా? అంటే ఎంతమందిని ఎన్కౌంటర్లు చేశారు మీరు? ఇప్పుడు ఇదే విధంగా అదే వేరే చవితిని చంపి హత్య చేస్తే ముద్దాయిల్ని కోర్టు ఒప్పుకోదని గౌరవంగా ముసుగేసి చూపించారు. ముఖాలు కూడా చూపించకుండా ముసుగేసి చూపించారు. అంటే వాళ్ళంతా కమ్మోళ్ళేనా? అంటే ముద్దాయిల్ని చూపించారా? ఎస్ఎస్టీలు హత్యకు గురైనా, అత్యాచారాలకు గురైనా ముద్దాయిల్ని బహిరంగ చూపించరు. వాళ్ళు మీడియా కూడా చెప్పరు, అరెస్ట్ చేసి పంపించేస్తారు. ఎందుకు చేస్తున్నారు అట్ట? అంటే ఆ చట్టం ఇక్కడ లేదు, ఇక్కడ ఎందుకు ఇది చేసి కొట్టారు? పోలీసులు కొట్టే హక్కు ఎక్కడ ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరేమైనా మార్చారా? పోలీసులు కొట్టే హక్కు ఉంటే మాకు ఒంగోలులో రేణంగవరం పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి మాదిగలను కొడితే వెళ్తే పెద్ద మనుషులు వాళ్ళని కొడితే మొన్న ఎస్ఐ రేణంగవరం ఎస్ఐ జగన్మోహన్ రావుకి ఒంగోలు ఎస్ఐస్టీ కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అదేవిధంగా ఈమె ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ రౌడీ పోలీసు మామూలు చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు, పోలీసు మీద హత్యా ప్రయత్నం జరిగిందని. మాకు ఒంగోలులో ఇక్కడ రేపల రైల్వే స్టేషన్లో 30/4/24 తేదీన ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఎర్రగొండపాలెంకి సంబంధించిన దళిత మహిళ అక్కడ రైల్వే స్టేషన్లో ఉంటే గ్యాంగ్ రేప్ జరిగితే వాళ్ళని ఇక్కడంటే విజయవాడ ఇది సెంటర్, పొలిటికల్ సెంటర్ ఇదని ఒంగోలు తీసుకొచ్చారు. అప్పుడు హోంమంత్రి తానేటి వనిత, అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మరో విధంగా చందనపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, జిల్లా ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు అందరూ మొత్తం కాన్వాయిలో హోంమంత్రి వనిత రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి, ఆమె పేరు ఏసమ్మ ఎర్రగొండపాలెం వస్తే పరామర్శించడానికి వస్తే హోంమంత్రి కాన్వాయ్ మీద అప్పుడు తెలుగుదేశం వాళ్ళు 17 మంది మహిళలు దాడి చేశారు. ఎస్పీ సమక్షంలో, డిఎస్పీల సమక్షంలో. అది గెరిల్లా దాడి కాదు, బహిరంగంగా దాడి చేస్తే వాళ్ళ మీద 307 పెట్టలేదే. వాళ్ళ మీద ఓన్లీ 353, 341 సెక్షన్లు పెట్టారే కానీ 307 అంటే సాక్షాత్ ఒక హోంమంత్రి మీద కాన్వాయ్ మీద దాడి జరిగితే క్రైమ్ నెంబర్ 140/22 ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్. సాక్షాత్తు మాజీ అప్పుడు హోంమంత్రి తానేటి వనిత మీద కాన్వాయ్ మీద దాడి చేశారు. ఆ కాన్వాయ్లో విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చందనపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఉన్నారు. వాళ్ళ మీద 307 ఎందుకు పెట్టలేదు? ముద్దాయిల మీద వాళ్ళని అరెస్ట్ చేయలేదే, కేసు కట్టి వదిలేశారు. అప్పుడు అంటే హోంమంత్రి కంటే కానిస్టేబుల్ గొప్పడా? అంటే చంపుతా అంటే 307 వచ్చిద్దా? కాబట్టి హోంమంత్రి చట్టవిరుద్ధంగా మాట్లాడుతుంది. వీళ్ళు ఇప్పుడు పోలీసులు గంజాయి వ్యాపారం ప్రోత్సహిస్తున్నారు. గంజాయి దాగేవుల పేరుతోటి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కూడా నాగిపోగు మోజెస్ అని ఒక కుర్రోని తీసుకెళ్ళి, ఒక ముస్లిం కుర్రోని తీసుకెళ్తే ఆ నాగిపోగు మోజెస్ ఆత్మహత్య చేసుకుంటే కేసు కడితే పోలీసులు మళ్ళా 27 లక్షలు ఇచ్చి ఎర్రగొండపాలెం సిఐఎస్ఐలు అతని కేసుని రాజు చేసుకోవడం జరిగింది. పోలీసులకి ఇది ఒక వ్యాపార పంట. తీసిరి ఫజిలి అని కరువు అన్నమాట. ఖరీఫ్, రబీ అని 2 సీజన్లు ఉంటాయి. అదేవిధంగా సాయనది అని సీనియర్ పాత్రికేయుడు రాశాడు, కృత్రిమ పంట తీసిరి ఫజిలి 3వ పంట. ఇప్పుడు పోలీసులకి ఇది గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యాపార ఇదన్నమాట, సంపాదన వస్తువు అయింది. కాబట్టి హోంమంత్రి పోలీసులు కొట్టే హక్కు లేదు. పోలీసులు అది కోర్టులో చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు నాకు కాకి డ్రెస్ ఉందని చెప్పి పోలీసుల్లాగా కొట్టితే లేదా శిక్షలు వేస్తే మోటార్ సైకిల్ అవుతారా? మనం చట్టాన్ని అమలు చేయడానికి ఉందా? లేదు. కాబట్టి మేము దళిత యువకులపై గతంలో భౌతిక దాడులు జరిగినాయి, ఇప్పుడు అగ్రకులాల దాడులు జరిపినాయి, ఇప్పుడు పోలీసుల ద్వారా దాడులు జరిపిస్తున్నారు. రౌడీలు పేరుతో డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టిస్తున్నారు. అది శృతి మించి తెనాల్లో నడి రోడ్డు మీద తాలిబాన్ తరహా దాడి జరిగింది. ఈ దాడిని ఖండిస్తున్నాం. దీనికంటే శోచనీయం ఏంటంటే దాని మీద విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి. అసలు హోంమంత్రి విజ్ఞత లేకుండా అజ్ఞానంతో ఆమె రాజనీతి శాస్త్రజ్ఞులు రాజ్యాంగ నిపుణురాల్లాగా కొడితే, పోలీసులు కొడితే తప్పే ఉందని అదే మాట కోర్టుకి చెప్పని చెప్పి మేము అడుగుతున్నాము. కాబట్టి హోంమంత్రి అన్నిటిని
ఈ క్షమాపణ చెప్పాలి దళిత జాతికి. ఆ పదవి ఆమెది కాదు, కారం చెడుచుంది దళిత ఉద్యమాల పోరాట ఫలితము ఆమెకు పదవి వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగంలో పదవికి వచ్చింది కాబట్టి రాజ్యాంగ చట్టాల మీద అవగాహన ఉండాలి, దళితుల పట్ల మమకారం ఉండాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తుంది.